ఈ రోజు రథసప్తమి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బొంగ. అసలు రథసప్తమి అంటే ఏంటి మీలో ఎంత మందికి తెలుసో కామెంట్ చేయండి, లేదా నేనే చెప్తాను, తప్పుంటే క్షమించండి. రథసప్తమి అనేది హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ రోజే సూర్య భగవానుడు అదితి కశ్యప ప్రజాపతి దంపతులకు జన్మించాడు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభమైనప్పటికీ రథసప్తమి నుండే సూర్యుడు తన 7 గుర్రాల రథంపై దిశ మార్చుకుని ఉత్తర దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేస్తాడని నమ్మకం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని అంటారు. అంటే ఆరోగ్యం కోసం సూర్యుడిని ఆరాధించాలి. ఈ రోజు చేసే పూజ వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు మా ఊర్లో రథసప్తమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాం. బీచ్ ఒడ్డున సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. స్త్రీలు స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి సపరేట్ గా టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం టకాఫోర్ కూడా ఆడాము. ఇలా ఏ పండుగైనా సరే మా విలేజ్ వాళ్ళు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్స్ టు దేవనంతడ విలేజ్ యూత్. ప్రతి సంవత్సరం కూడా వచ్చే రథసప్తమి నాడు అత్యంత ముఖ్యమైనది తలస్నానం. తలపై 7 జిల్లేడు ఆకులు మరియు రేగుపండ్లు ఉంచుకొని స్నానం చెయ్యాలి. దీనివల్ల 7 జన్మల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. ఈ రథసప్తమి పండుగ అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా కన్వర్ట్ చేసింది. మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.